మ్లేచ్ఛ దేశములు కొన్ని ఉన్నాయి. మ్లేచ్ఛులు అంటే ఏమిటో కాదు, ఒకప్పుడు ఈ సంస్కృతిలో పుట్టి అహంకారం చేత, కామం చేత, క్రోధం చేత సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి భ్రష్టులైనటువంటి వారు క్రమంగా దూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారు. వాళ్ళు మ్లేచ్ఛులు పలుకుతారు. ఇది చరిత్ర చాలా మందికి తెలియదు. ఒక్కటి గమనించవలసింది, ప్రపంచంలో శాశ్వత దేశం భారతదేశం, శాశ్వత ధర్మం భారత ధర్మం. ఇది ప్రపంచం గుర్తించడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపల మనం గుర్తిద్దాం. అంతవరకు మనం ఉంటామో లేదో తెలియదు. మరి బ్రతుకుండగానే మనం భారతదేశం గొప్పతనం తెలుసుకోవాలి. ప్రపంచానికి అంతటికీ సర్వవిధ జ్ఞానము ప్రసరింపజేసిన దేశం భారతదేశం. అది విశ్వానికి గురుపీఠం భారతదేశం అని వివేకానంద అన్నాడు. కానీ ఆయనతో ప్రారంభం కాలేదు ఈ విషయం, ఎప్పుడు రోజు ఉన్నది. అది ఇప్పుడైనా గ్రహించగలగాలి. అందుకే సూర్యుడు తూర్పును ఉదయించును, జ్ఞానము భారతదేశం నుంచి లభించును. అదే విధమైన అంతే, ఇక్కడ సందేహం లేదు. ఇలాంటి భారతదేశంలో సనాతన ధర్మమే భారతదేశం. భారతదేశం